సరే ఇప్పుడు బాలయ్య బాబు గారి డైలాగ్ ఏదని చెప్పు. బాలయ్య బాబు వత్తని కాదు అదే వస్తుంది మద ఏమో డైలాగ్ ఉంటుంది అది. సరే నేను చెప్తా. నేను ఒకరికి ఎదురొచ్చిన వాడికి రిస్క్, వాడొకరికి ఎదురొచ్చిన వాడికి రిస్క్, తొక్కి పడేస్తా. నేను ఒకరికి ఎదురైన వానికే దిత్తు, అదే నీవు నాకు ఎదురొచ్చిన నీకే దిత్తు, తొత్తి పడేస్తా. నవ్వుతున్నాను. మొత్తానికి బాలయ్యని మాత్రం కబ్జా చేశాను మనం. సరే నెక్స్ట్ ఇంకో హీరో ఇంతో తిను అది ఇందాక చెప్పాది ఇంకోటి ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్. బాహుబలి అది బాహుబలి మాదిరా మగధీరా బాహుబలి అన్నావు అది అంతా. సరే వత్తని కాశీర్ ఖాన్ 100 మందిని ఒకటేతాదమ్మను. ఏం చేస్తావు? 100 మందిని ఒకటేతమ్మను, కత్తులు ఎక్కైనా తదే, రక్తాలు రాకుండా చూసుకో. మైది తూతో పోనే తీసేసి. సో ఎన్టీఆర్ గారి డైలాగ్. ఎన్టీఆర్ మనది అబద్ధం, నేననేది నిజం. అయిపోయి అమ్మాయి చూసినావా, అది నత్తిలో వచ్చింది కాబట్టి నీకు ఇక్కడ సింక్ అయిపోయింది. ఇక్కడ నత్తి రాలా, నీట్గా వచ్చింది. ఇంత బాహుబలి అన్న, బాహుబలిలో ఛత్రపతి ప్రభాస్ చెప్పిన ఒక డైలాగ్. బాహుబలి ఛత్రపతిది ఏమవుతుంది అన్న, ఇక తాలు అంతదు. ఛత్రపతిలో బాహుబలి అంది అని చెప్పి. ఇక గీతది గీత ఇక దాటే తప్పు. ఒక్క అడుగు నేను సినిమా చూడను. చూడవా మరి సినిమాలో పోతా అంటావు? ఎప్పుడన్నా చూస్తా, మంచి అంతే నాకు ఇష్టమైన వాళ్ళవి. సార్ సలార్ మూవీలో ఉంది. నీ తోతం అదే మామా దోస్తే. నీ తోతం ఏదైనా అవుతా తోదైనా అవుతా, నీ వత్తని తోతం నిన్ను గుడిపించే వరకు పోను. నీ ముద్ద ఉదిపే వరకు నేను నీతోనే ఉంటా మామా. ఓకే, ఛత్రపతిలో డైలాగ్ ఒకటి చెప్దాం. అయితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గుండాయిజంతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో, పోటుకో శవం లెక్క పోటానికి బలైతే తీరంలో ఎరపు రంగులెక్కి కిరటాలు పోటెక్కుతాయి. ఇది చెప్పాలి ఇప్పుడు నువ్వు. అప్పలనాయుడు దాదాజీకి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, కొత్తానికి వచ్చిన, కంతం కొయ్యనికి వచ్చిన, ఏతులు ఈదైతే ఆతులు బీదైతాయి. తెలుసు కదా మొమ్మ, ఇది పైకి అది మొత్తమే అన్న చాందు. సరేలే పోనీ, ఓకే జనరల్ నాలెడ్జ్లోకి వెళ్ళిపోతాం. రౌండ్ 2 జనరల్ నాలెడ్జ్. సో ఇప్పుడు ఇదేంటి శీతాకాలం కదా, మొత్తం ఋతువులు ఎన్ని ఉంటాయి? భూష్మ ఋతువు, అనంత ఋతువు, చెప్పు. అయోధ్య ఋతువు, 4 ఉంటాయి అన్న మొత్తం. ఓకే సరే, ఇప్పుడు సీజన్స్ అంటారు కదా, 3 సీజన్లు. సో ఈ సీజన్లు ఏమంటారు? వర్షాకాలం, ఎండాకాలం, వానకాలం. అబ్బా ఏం కాలం? వానకాలం అంతా. వానకాలం, ఎండాకాలం, చలికాలం. వానాకాలం, ఎండాకాలం, తడికాలం, చలికాలం, చలికాలమా? సో ఇంకొక కాలం కూడా ఉంది తెలుసా, పోయే కాలం. అది లవ్లో పడితే వస్తుంది. సరే ఇప్పుడు ఇది ఏ కాలం ఉంది? ఇది నా తెలిసినంతకు వానకాలం దగ్గర వచ్చింది, దగ్గరికి వచ్చేసింది. ఓకే, నేను ఎండాకాలం. నీకు ఏ కాలం అంటే ఇష్టం? నాకైతే చలికాలం ఇస్తాం. ఎందుకని? మంచిగా దుప్పటేసుకొని మంచిగా పిల్లతో మంచిగా అన్నాక సో ప్రశాంతంగా పడుకుంటా ఉంటుంది. మొత్తానికి చలికాలంలో అయితే ఉంటా. చలికాలం. సో ఈ ఋతువులను ఏమంటారు తెలుసా నీకు? ఋతువులే అంటారు. ఋతువులే అంటారు. వెరీ గుడ్. మరి ఇంకేమంటారు?